కురుక్షేత్ర యుద్ధం భీకరంగా జరుగుతోంది. ఒకవైపు అర్జునుడు, మరోవైపు మహావీరుడు కర్ణుడు. ఆ రోజు యుద్ధభూమి మొత్తం వారి బాణాలతో అగ్నిగుండంలా మారిపోయింది. అర్జునుడి రథసారథిగా స్వయంగా శ్రీకృష్ణుడు ఉన్నాడు. రథం పైభాగంలో హనుమంతుడు ధ్వజంగా కూర్చున్నాడు. యుద్ధాన్ని గమనిస్తూ శ్రీరామనామాన్ని జపిస్తున్నాడు. అప్పుడే కర్ణుడు కోపంతో గర్జించాడు. అర్జున, ఈ రోజే నీ అంతం అంటూ భయంకరమైన శక్తితో బాణాల వర్షం కురిపించాడు. ఆ బాణాల్లో కొన్ని నేరుగా శ్రీకృష్ణుడిని తాకాయి. కృష్ణుడి భుజం నుంచి రక్తం కారింది. అయినా కృష్ణుడు చిరునవ్వుతో రథాన్ని నడిపిస్తూనే ఉన్నాడు. అది చూసిన హనుమంతుడికి భరించలేని కోపం వచ్చింది. నా ప్రభువైన శ్రీరాముడే ఈ కృష్ణుడు, ఆయనపై బాణాలు వేయడానికి ఈ కర్ణుడికి ఎంత ధైర్యం అని గర్జించాడు. ఒక్కసారిగా హనుమంతుడు తన రూపాన్ని విస్తరించాడు. రథధ్వజంపై ఉన్న చిన్న రూపం క్షణాల్లో ఆకాశాన్ని తాకేంత పెద్దదయింది. ఆయన గర్జనతో యుద్ధభూమి మొత్తం కంపించింది. కౌరవ సైనికులు భయంతో వణికిపోయారు. హనుమంతుడి కళ్లల్లో అగ్నిజ్వాలలు మెరవగా కర్ణుడి గుర్రాలు కూడా భయంతో వెనక్కి తగ్గాయి. కర్ణుడు ఆశ్చర్యపోయాడు. ఇది సాధారణ వానరం కాదు, ఇదే లంకను దహనం చేసిన ఆంజనేయుడు అని గ్రహించాడు. హనుమంతుడు ఒక్క గర్జన చేయగానే కర్ణుడి రథం కొన్ని అడుగుల వెనక్కి జారిపోయింది. కర్ణుడి చేతిలోని విల్లు కూడా కంపించింది. అప్పుడే శ్రీకృష్ణుడు హనుమంతుడిని శాంతింపచేస్తూ, ఆంజనేయ, ఇది ధర్మయుద్ధం, కోపం తగ్గించు, సమయం వచ్చినప్పుడు కర్ణుడి గర్వం స్వయంగా నశిస్తుంది అని అంటాడు. శ్రీకృష్ణుడి మాటలు విన్న హనుమంతుడు మళ్లీ ప్రశాంతంగా రథధ్వజంపై కూర్చున్నాడు. కానీ ఆ రోజు కర్ణుడి మనసులో మొదలైన భయం జీవితమంతా ఉంది. ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.